నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సమస్య చీమల పుట్టలాంటిది. ఆదిలోనే గుర్తించి తొలగిస్తే దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం విషపూరితమైన పాముల పుట్టగా మారి ఏకున మేకై కూర్చుంటుంది, జటిలమై నిలుస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 6 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్య అస్తమయం సాయంత్రం 6:45. చంద్రోదయం మధ్యాహ్నం 2:45. చంద్ర అస్తమయం రాత్రి 2:34. తిథి ఏకాదశి, శనివారం తెల్లవారుజామున 4:48 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం హస్త, ఉదయం 6:28 వరకు, తదుపరి చిత్త. కరణము వనిజ, మధ్యాహ్నం 3:32 వరకు, తదుపరి విష్టి. తెల్లవారుజామున 4:48 వరకు, తదుపరి భవ. యోగము వ్యతిపాతము ఉదయం 10:06 వరకు, తదుపరి వర్యానం. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:37 నుండి 12:14 వరకు. యమగండం మధ్యాహ్నం 3:29 నుండి 5:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:35 నుండి 5:23 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 2:25 నుండి 4:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. జూన్ 6 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి. శనివారం తెల్లవారుజామున 4:48 వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. అంటే ఏకాదశి తిథి ఈ రోజంతా ఉంటుంది. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:06 వరకు కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 8:06 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. రాత్రి 8:06 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం హస్తం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరత్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. చిత్తా నక్షత్రం ఉన్న సమయములో
బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకత: నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశి నియమాలను పాటించిన వాళ్లకు కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తూ విష్ణుమూర్తి, లక్ష్మీదేవీలను పూజిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా ఆ దోషాలు తొలగిపోతాయి. ఇంకా గాయత్రీ మాత జయంతి. గాయత్రీ దేవిని వేదాల దేవతగా భావిస్తారు. సకల శక్తులకు ఆధారం గాయత్రీ మాత. 4 వేదాల సారాంశమే గాయత్రీ మంత్రం. అందుకనే అన్ని మంత్రాల్లోకెల్లా గాయత్రీ మంత్రం అత్యంత పవిత్రమైన మంత్రం. గాయత్రీ దేవిని లక్ష్మి, సరస్వతి, కాళికాదేవిగా భావిస్తాం. సకల వేదాలకు మూలం ఆ తల్లే. గాయత్రీదేవి జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధికి చిహ్నం. కనుక గాయత్రీ జయంతి రోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలోని చీకటి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: చిత్రసేనుడి భార్య నుండి కౌరవులను విడిపించిన వారు భీమార్జునులు. ఈరోజు ప్రశ్న: దుర్యోధనుడు చేసిన యాగము పేరు ఏమిటి? అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి, వైష్ణవీ యాగం, వైష్ణవ యాగం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. వృషభ రాశి: ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. మిథున రాశి: దైవ కార్యాలలో పాల్గొని ఆలయాలు సందర్శిస్తారు. కర్కాటక రాశి: ఇతరులకు సాయం అందించేందుకు సిద్ధపడతారు. సింహరాశి: ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. కన్య రాశి: ఇతరుల నుంచి బాకీలు వసూలవుతాయి. తులారాశి: పుణ్యక్షేత్రాలు సందర్శనాలతో గడుపుతారు. వృశ్చిక రాశి: ఎదుటి వారిని నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి: మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మకర రాశి: ఆదాయం అనూహ్యంగా పెరిగి రుణబాధల నుంచి విముక్తి. కుంభరాశి: వ్యూహాత్మకమైన వైఖరితో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. మీనరాశి: మీ దారిలో మీరు నడుస్తూ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.